ఇంతేనా? జై తెలంగాణ. మీ వనస్థలిపురం హయాత్ నగర్ దమ్మంతకింతేనా? జై తెలంగాణ. నాకే వినబడతలేదు, ఢిల్లీ దాకా వినబడాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఆ మిద్దె మీదున్న చెల్లెలు చెప్తలేరు, కారు గుర్తుకే. గౌరవనీయులు ఎల్బీ నగర్ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో జర ఆయన ఎవరన్నా పట్టుకోరు పోయి పరిశాన్ చేస్తున్నప్పటి నుంచి. మనిషి మనోడే, లోపల ఉన్నది మనది కాదు. జర్ర అవతలు పట్టుకోపోరు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఒక్కసారి కాబోయే బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే వనస్థలిపురం కార్పొరేటర్ గారు జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే హయాత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారికి. ఏం తిరుమల రెడ్డికి బాగా ఫ్యాన్స్ ఉన్నారు ఈడ? అబ్బా తిరుమల్ గట్టిగా, ఇంకా కొద్దిగా గట్టిగా తప్పుడు వినబడతలేదు. ఎందుకు తిరుమల రెడ్డికి ఫ్యాన్స్ ఎందుకు? రోజు కాకి డ్రెస్. ఓ రోజు చూసిన ఫోటో చూసిన నేను, పోయిండు ఎక్కడో ఆయనతో పోయి ఆ నీళ్ళలో అన్నాడు. నేను ఫోన్ చేసిన, ఏమైందా నువ్వు పోయి నీళ్ళలో ఉన్నావు ఏం సంగతి అంటే, లేదన్నా ఆడ క్లీన్ చేస్తలేరు అందుకే పోయి పండుకుంటే నన్ను అధికారులు లేస్తారని చెప్పి పోయి పన్నా అని చెప్పిండు. ఇగో గిసొంటి మంచి కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, తిరుమల రెడ్డి లాంటి మంచి కార్పొరేటర్లను మళ్ళా గెలిపించి బ్రహ్మాండంగా కారులో బల్దియాకు పంపమని నేను చెప్పి కోరుతున్నా. ఈ మధ్యన కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. డబల్ బెడ్రూమ్ లేవి కళ్ళబడతలేవు అంటున్నారు. దయచేసి మా అన్నలు, కెమెరా అన్నలు అక్కడ ఉన్నారు, జర గడిదిప్పురు పోయి గడిదిప్పు. నేనేమంటున్నా అంటే, ఇదే పాయింట్కు నేను గతంలో ఇక్కడనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన, ఇక్కడ 200 గుడిసెలు ఉంటుండే అప్పుడు, ఈ గుడిసెలు తీసేస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పిన. చూడండి, కళ్ళుండి చూడలేని వాళ్ళకు చూడలేకపోతారు కానీ ఇక బ్రహ్మాండంగా ఎవరో ప్రైవేట్ డెవలపర్ కట్టినట్టు, ప్రైవేట్ బిల్డర్ కట్టినట్టు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టినామో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఈ వనస్థలిపురంలో ఈ రైతు బజార్ దగ్గర ఇదే ప్రైవేటోడు కడితే ఒక్కొక్క ఇల్లు 40-45 లక్షల రూపాయలు అవుతుండే, నాకు కాకపోతుండేనా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకెక్కువ అవుతుందా? రాజశేఖర్ ఇంకెక్కువ అవుతుంది అంటున్నాడు. ఇక అది నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే, ఇంత నాణ్యమైన ఇల్లు మరి పేదవాడికి పైసా తీసుకోకుండా ఇస్తుంటే కొంతమంది కడుపులు మండుతున్నాయి. యాడున్నాయి లక్ష అంటారు. యాడున్నాయంటే వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇటువంటి 111 జాగలలో కడుతున్నాం. ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఆఖరికి కొంతంత మిగిలింది పని. అది కూడా కరోనాతోని కార్మికులు ఊళ్ళలో కోవడం వల్ల ఆగింది. దానికి కూడా కొంతమంది మోసం చేస్తాను. ఏవి లేవు. నేను అడుగుతున్నా ఈరోజు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను, బీజేపీ నాయకులను, మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంత మంచి ఆలోచన వచ్చిందా మీకు? ఇంట్లో ఉండే ఆడబిడ్డ, మన ఇంట్లో ఉండే ఆడ కూతురు, చెల్లె కావచ్చు, తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, బట్టలు మార్చుకునే తందుకు జాగుండాలన్న సోయి ఎన్నడన్నా మీ నెత్తిలోకి వచ్చిందా? ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచించిండు. పేదవారి ఇల్లు అన్నప్పుడు డబ్బా ఇల్లులకు ఉండవలసిన అవసరం లేదు. 2 బెడ్రూమ్లు, 1 హాలు, 2 టాయిలెట్లు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడన్నా అమ్మాయి బట్టలు మార్చుకోవాల్సి వస్తే, ఎదిగిన పిల్లలుంటే వాళ్ళకు ప్రైవసీ కావాలన్న ఉద్దేశంతో ఇంత అందమైన ఇల్లు కట్టిస్తున్నది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. వాస్తవాలు ఇట్లుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇగో మా లక్ష్మక్క చెప్తున్నది ఇప్పుడే, అన్నా మా బిఎన్ రెడ్డిలో కూడా కట్టియాలి అన్నది. జాగా చూపెట్టుండి, కట్టియకపోతే నన్ను పట్టుకొని, పోయినసారి ఇక్కడ కట్టిస్తా అని చెప్పినా బిఎన్ రెడ్డిలో కూడా జాగా చూపెట్టండి, కట్టించే జిమ్మెదారు నాది. అదే రకంగా ఎల్బీ నగర్కి సంబంధించి 4000 ఇండ్లు తయారున్నాయి. వాటిని తొందరలోనే పేదవాళ్ళకి ఇస్తాం. నేనేమంటా ఉన్నా అంటే, దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. ఈరోజు ఇప్పుడే పొద్దున కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు. మీరు చూసినో లేదో నాకు తెలియదు. కరోనాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అందరూ. అందుకే
హైదరాబాద్లోని అన్ని బస్తీల్లో, హైదరాబాద్లోని అన్ని గల్లీల్లో ఇక నుంచి నీళ్లు శాశ్వతంగా ఫ్రీ, మీరు వాటర్ బిల్లు కట్టే అక్కర లేదు అని ఇప్పుడే కేసీఆర్ గారు ప్రకటించారు. ఎలక్షన్ కోసం కాదు సుమా, శాశ్వతంగా ఇక నుంచి మీరు వాటర్ బిల్లు 20,000 లీటర్ల వరకు కట్టే అవసరం లేదు. పేదవాడి ప్రభుత్వం కాబట్టే, పేదల పక్షపాత ప్రభుత్వం కాబట్టే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా మా ఓలా డ్రైవర్లు ఉంటారు, ఊబర్ డ్రైవర్లు ఉంటారు, ట్యాక్సీలు నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు, ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు కూడా గోస అవుతున్నది. వాళ్ళకు ఎవరు బండ్లు ఎక్కలేరు. కరోనా దెబ్బకు వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి. అందుకే కేసీఆర్ గారు ఇంతకుముందే ప్రకటించినారు, వాహన పన్నును కూడా వారందరికీ రద్దు చేసినా అని చెప్పి ఈరోజు మధ్యాహ్నమే ప్రకటించినారు. ఇట్లా పేదల ప్రభుత్వం అంటే కడుపు నిండా ఈరోజు హైదరాబాద్లో బువ్వ తినాలంటే స్టూడెంట్ కావచ్చు లేదా కార్మికుడు కావచ్చు, కడుపు నిండా బువ్వ తినాలంటే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది, 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఉన్నది. బస్తీల్లో ఉండే పేదలకు జబ్బు చేస్తే, సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు 350 ఉన్నాయి. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఉన్నది. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఉన్నది. ఆ బిడ్డ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ పెట్టే ఆలోచన. అదే రకంగా ఇంకా కావాలి అంటే రెసిడెన్షియల్ పాఠశాలకు బ్రహ్మాండంగా తీసుకొని పోయి ఒక్కో పిల్లోడి మీద, పిల్ల మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యాబుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం. చెప్పుకుంటే బొమ్మంటే ఇంకో గంట సేపు చెప్తా కేసీఆర్ ఏం చేసిండు అన్నటోళ్లకు ఈ 6 ఏళ్లలో. మరి నేను అడుగుతున్నా, ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మా కోటేయండి అంటున్నారు. నేను అడుగుతున్నా వాళ్ళను, ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా, ఎందుకు ఓటేయాలి నీకు? 6 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు హైదరాబాద్కు? నీ ప్రభుత్వం ఏం చేసిందంటే గంట సేపు చెప్తా నేను. 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టినాం, 4,70,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం, బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, నీళ్ల వసతి ఎల్బీ నగర్లో మంచిగా చేసుకున్నాం. ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం ఈరోజు ఫ్లైఓవర్లతో, అండర్ పాస్లతో రూపు మార్చినాం. ఇది మేం చేసినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. నువ్వేం చేసినావు మరి 6 ఏళ్లలో? నువ్వేం చేసినావు ఎల్బీ నగర్కి 6 ఏళ్లలో అని అడుగుతున్నా. ఈ 6 ఏళ్లలో ఎక్కడన్నా పొరపాటున ఎప్పుడన్నా ₹1 పనన నీ బీజేపీ ప్రభుత్వం ఎల్బీ నగర్లో, హైదరాబాద్లో చేసిందా అని అడుగుతున్నా. ఏం ముఖం పెట్టుకుని నోటు అడుగుతున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఈ మధ్యన. మొన్నకు ఆయన వచ్చినాడు పెద్ద మనిషి, వచ్చి అంటాడు హమ్నే తెలంగాణకు 1,00,000 కరోడ్ రూపాయ దియా అంటాడు. ఇక ఈ లెక్కల సంగతి ఒక్కసారి హిసాబ్ కితాబ్ మీకు చెప్పాలి. పోయిన 6 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా 6 ఏళ్ళు అయింది. ఏ జర లొలివెడకురా, ఏ తమ్ముడు ఏమైంది? ఆ పోలీసులను చూసుకోమని ఇటు రండి, ఇటు రండి, వెనకకు రండి, వాళ్ళని రాని, వాళ్ళు నొక్కుంటారు పాపం, అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ రండి, వెనకకు రండి, వెనకకు రావయా, కొద్దిగా వెనకకు రండి, వాళ్ళని ముంగడికి రండి, వాళ్ళు నొక్కుంటారు. పోయిన 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనమందరం ఇగో ఇట్లా రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. ఒక పక్కన దుకాణం పోయి అక్కడ పేస్టు, ఉప్పు, పప్పు, ఆయిల్, చింతపండు అన్ని కొనుక్కుంటారు. మనం ఏది కొనుక్కున్నా ప్రభుత్వానికి ఎంతో కొంత పన్ను రూపంలో పైసలు కడతాం. ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి, ఢిల్లీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. ఎంత? 2,72,000 కోట్లు. మరి వాళ్ళు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన పైసల్లో 1,40,40,000 కోట్లు మనకిచ్చింది. అంటే 2,72,000 కోట్లు మనం కడితే వాళ్ళు మనకు వాపస్ ఇచ్చింది 1,40,000 కోట్లు. అంటే రూపాయి మనం కడితే ఆటాన వాళ్ళు ఇచ్చింది. మళ్ళీ ఇడికొచ్చి పోజులు కొడతారు, మేము మీకు ఇచ్చినామంటారు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, అమిత్ షా గారు, మీరు మాకు ఇచ్చిందేం లేదు, సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. ఏమనుంటే మేమే మీకు ఇచ్చినాం తప్ప మీరు మాకు ఇచ్చిందేం లేదు. अगर किसी ने कुछ दिया तो तेलंगाना ने आपको दिया. आज जो काम आपके रोड जो बन रहे हैं पटना में, आज जो रोड बन रहे हैं आपके वाराणसी में, आज जो रोड बन रहे हैं आपके अहमदाबाद में, उसमें तेलंगाना का हिस्सा है. तेलंगाना का आठाना वहां जाता है. మన పైసలు అక్కడున్నాయి తప్ప వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ కూడా లేదు, మొండి చేయి తప్ప ఏం లేదు. మొన్న వరదలు వచ్చినాయి ఎల్బీ నగర్లో, సుధీర్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు, మన లక్ష్మీ ప్రసన్న, మన తిరుమల రెడ్డి అందరు తిరిగిండ్రు, జనంలోనే ఉన్నారు, నీళ్లలోనే ఉన్నారు, మోకాల్లోతు నీళ్ళలో తిరిగిండ్రు.
రాత్రనక పగలనక పేదలకు కష్టంలో ఉంటే అండగా ఉన్నారు. మన కేసీఆర్ గారు కొన్ని ఫోటోలు చూసి వీడియోలు చూసి చలించిపోయినారు. బియ్యం కొట్టుకపోయింది, పప్పులు కొట్టుకపోయినాయి, మంచాలు నీళ్ళలో తేలుతున్నాయి, 4-5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. వస్తే చలించిపోయి వెంటనే 650 కోట్ల రూపాయలు 6.5 లక్షల మందికి 10 వేల రూపాయల చొప్పున మనం ఇచ్చినాం. ఇచ్చుకుంటుంటే అది కూడా కొంతమందికి నచ్చక ఉత్తరాలు రాసి ఆపేసిండ్రు. పేదవాడికి సాయం చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపేసిండ్రు కొంతమంది. ఎవరు ఆ కొంతమంది? ఎవరు? వినబడతలేదు భయ్. అరే నా చెవులు వినబడతలేదు, గట్టిగా చెప్పురి. 10,000 రూపాయలు ఇస్తుంటే పేదవాడికి ఆపేసి పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకొని ఇవాళ చెప్తున్నారు మమ్మల్ని గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తాం. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఏమైనా సిగ్గుందా మాట్లాడుతందుకు? మనం నేను వద్దంటున్నామా? ఈ బరాబరి ఢిల్లీలో మీ సర్కారే ఉంది కదా. మేము ఏ 6.5 లక్షల మందికి అయితే 650 కోట్లు ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తా కిషన్ రెడ్డి గారు. మీరు దయచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మాట్లాడి మీరు ఆ 6.5 లక్షల మందికి ఒక్కొక్కలకు 25,000 రూపాయల చొప్పున మాకు మేము కూడా మళ్ళా నువ్వు అట్లా పైసలు ఇస్తే పేదవారికి సాయం చేస్తే నువ్వు దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం. మాకేం బాధలేదు, నువ్వు ఏది కావాలంటే అది చేస్తాం. అది ఏది చెయ్యరు. 6 ఏళ్ల ఆట అనిచ్చినావా అంటే లెక్క చెప్పరు. ఏం పని చేసినావు హైదరాబాద్కి, ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు అంటే అది చెప్పరు. వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే విద్య. ఏంటిదా విద్య? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, 4 ఓట్లు వేసుకోవాలి, 4 సీట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఏమీ లేదు వాళ్ళు చేసింది ఇప్పటివరకు తెలంగాణకు. ఒక్క బుడ్డ పైసా సాయం చేయలే. ఒక్క మాట ఆలోచించండి. హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, పక్కనున్న బెంగళూరులో వరదలు వచ్చినాయి. బెంగళూరులో వరదలు వస్తే ఆ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే 4వ రోజే 669 కోట్ల రూపాయలు సాయం చేసింది. గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లో పోయి అక్కడ బ్రహ్మాండంగా 500 కోట్లు ఇచ్చి వచ్చిండు. అదే తెలంగాణ హైదరాబాద్లో వరదలు వస్తే మన ముఖ్యమంత్రి ఉత్తరం రాసి 8 వారాలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నారు తప్ప కనీస స్పందన లేదు. ఎందుకు వాళ్ళకి ఓటేయాలి? ఎందుకు వేయాలి ఓటు అని నేను అడుగుతున్నా. ఏం చేసిందని ఓటేయాలి, ఏం చేసిందని మీకు పట్టించుకోవాలని నేను అడుగుతా ఉన్నా. ఇంకా మీదికెళ్ళి నిన్నొక ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి విడుదల చేసిండు. సిగ్గుండాలే మాట్లాడేందుకు. ఎందుకు ఛార్జ్ షీటు? వేస్తే గీస్తే మీ మీద వేయాలి ఛార్జ్ షీటు. ఏం చెప్పిండ్రు మీరు? 2014లో దేశంలోని పేదవాళ్ళందరికీ 0 అకౌంట్లు తెరవండి బ్యాంకుల్లో, జన్ ధన్ ఖాతాలు తెరవండి బ్యాంకుల్లో, మేము దన్ అని 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వచ్చినాయా వాళ్ళకన్నా 15 లక్షలు? చెప్పురు జర రానోళ్ళందరూ చేయలే పట్టుండ్రు ఒకసారి. 15 లక్షలు సైదిరెడ్డి నీకు వచ్చినాయవా? లేవటం మరి చెయ్యి. మా ఎమ్మెల్యే సాబ్కి వచ్చినాయేమో నాకు తెలియదు. 15 లక్షలు అన్నారు, బొంకిండ్రు. 132 కోట్ల మందిని ఆగం చేసిండ్రు. ఇసంటి వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లాడతారు. 132 కోట్ల మంది వేస్తారు నీ మీద ఛార్జ్ షీటు. ఎందుకు? మోసం చేసినందుకు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నారు. వేసిండ్రా? ఇచ్చిండ్రా? ఎక్కడన్నా 2 కోట్లు అంటే 6 ఏళ్ళు 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? గా 12 కోట్ల మంది యువకులు వేస్తారు నీ మీద. హైదరాబాద్కు వచ్చిన ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే మీరు వచ్చి రద్దు చేసిండ్రు. అందుకేయాలి నా హైదరాబాద్ యువకులు నీకు ఓటు? ఎందుకేయాలి? సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకా మీదికెళ్ళి ఏమన్నా అంటే ఇంకా ఈ మధ్యన ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు మార్కెట్లకు, బీజేపీ ఆయన. ఇక ఆయన మాటలకైతే గమ్మత్తున్నాయి. మీరు చూస్తున్న వీడియోలు తిరుగుతున్నాయి. ఏమంటాడు ఆయన? బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, అన్ని ఫ్రీ అట. మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ ఇస్తారట వాళ్ళు. ఇంతకంటే ఇది తక్కువ ముచ్చట ఉంటుందా? నాకు అర్థం కాదు. మరి వాడని వద్దంటుండ. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో, బండి పోతే బండి, కారు పోతే కారి, ఇల్లు పోతే ఇల్లి, దానికి GHMC ఎలక్షన్కి ఏం సంబంధం? బరాబరి వద్దంటున్నామా? అంటే ఓట్ల కోసం. ఇంకా చూడు నీ పులగాలను రెచ్చగొడుతున్నాడు. అవునా? మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు. ముగ్గురు నలుగురు బండి మీద పోవద్దా? పోతే తప్పేంది? తాగి నడపద్దా? నడిపితే తప్పేంది? చలాన్లు ఎందుకు వేస్తుండ్రు? హెల్మెట్ పెట్టుకోకపోతే ఎందుకు ఆపుతుండ్రు? ఇది ఆయన మాట్లాడే మాటలు. ఏం చేస్తావా హైదరాబాద్ గజ్జెపోయా అంటే పులగాళ్ళని జరగొట్టుడా నువ్వు చేసేది? ఆయనతో కూడా పులగాడు నువ్వు చెప్పింది
ముగ్గురు నలుగురు బండెక్కెక్కనైనా డామర్ అడ్డం పడితే ఏంటిది? ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యత తీసుకుంటావా? నీతి లేని మాటలు, రీతి లేని మాటలు, ఇట్లాంటి వాళ్ళక మనం ఓట్లేసేది. దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, పేదల పక్షపాతి ప్రభుత్వం. ఆరేండ్ల నుంచి హైదరాబాద్లో ఎలాంటి పంచాయతీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో, ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న ప్రభుత్వం. పిల్లలకు ఈరోజు ఒక అమెజాన్, ఒక యాపిల్, ఒక ఫేస్బుక్, ఒక గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు మంచిగున్నందుకు, ఇక్కడ పరిస్థితి మంచిగున్నందుకు వస్తున్నాయి తప్ప అల్లా టప్పాకు వస్తలేవు. అందుకే దయచేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, హైదరాబాద్ ప్రజలు నిర్ణయించాలి ఎట్లాంటి ప్రభుత్వం మనకు ఉండాలి, ఎట్లాంటి జిహెచ్ఎంసీ మనకు ఉండాలి, ఎట్లాంటి పార్టీని మనం గెలిపించాలి. తెల్లారు లేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టే పార్టీని గెలిపిద్దామా, లేదా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు అందరూ మనోళ్లే. ఇక్కడ ఏ రాష్ట్రమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరూ మనోళ్లే. హైదరాబాద్ అంటే అందరికీ కన్న తల్లి అని అందరి హైదరాబాద్గా ఉంచే టీఆర్ఎస్ పార్టీ ఓటేద్దామా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అభివృద్ధికి ఓటేద్దామా, అరాచకానికి ఓటేద్దామా? ఆలోచించమని నేను చెప్పి కోరుతున్నా. ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. ఇలా తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినబడతలేదు భయ్, నా చెవులు పోయినాయి ఈ లొల్లికి. టీఆర్ఎస్ఏనా? మరి నేను అందుకే అడుగుతున్నా, గల్లీ పార్టీకి ఓటేస్తారా, ఢిల్లీ పార్టీకి ఓటేస్తారా? గల్లీ బాయ్స్ కావాలా, ఢిల్లీ బాయ్స్ కావాలా? హైదరాబాద్ గులాబీలు కావాలన్నా, గుజరాత్ గులాంలు కావాలన్నా తేల్చుకోండి. బ్రహ్మాండంగా 1 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ ప్రసన్న గారిని, రాజశేఖర రెడ్డి గారిని, తిరుమల రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపమని చెప్పి మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి దండం పెట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ. ఇంకొక మాట సుధీర్ అన్న చెప్తున్నాడు, నిజానికి ఈ పాటికి పని అయిపోతుండే. ఈ ధరణిలో ఈ రిజిస్ట్రేషన్ల విషయం ఏదైతే ఉన్నదో మీ బిఎన్ రెడ్డి కాలనీలో తప్పకుండా అతి త్వరలో శ్రీపురం కాలనీ కానీ, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ కానీ, వైదేహి నగర్ కానీ, ఎస్కే రెడ్డి నగర్ కానీ, శ్రీరామ్ నగర్ కానీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేది తెలంగాణ ప్రభుత్వమే. ఇంకా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కూడా చేసుకుందాం. దాంతోపాటు కాప్రాయి చెరువు, సత్యసాయి నగర్, గాంధీనగర్ సౌత్, స్నేహమయి నగర్, పీవీఆర్ కాలనీ, అఖిలాండేశ్వరి కాలనీ, అనంతవేణి నగర్, శారదా నగర్, పద్మావతి కాలనీ, తెలంగాణ పద్మావతి కాలనీ, ఇంకోటి ఉందా ఇది? ఇన్ని కాలనీల్లో మరి మొన్న నీళ్ళు వచ్చినాయి. భవిష్యత్తులో ఇక్కడికి నీళ్లు రాకుండా ఇక్కడ నుంచి ఒక వరద కాలువ కూడా కడతాం. తప్పకుండా రిజిస్ట్రేషన్లను తొందరలోనే పునరుద్ధరిస్తాం. గుంటి జంగయ్య నగర్లో కూడా సర్వే నంబర్ 10లో రిజిస్ట్రేషన్లు కూడా కంప్లీట్ చేస్తాం. పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. హయాత్ నగర్లో కూడా, అక్కడ విజయనగర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. కొలను శివారెడ్డి నగర్లో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. దీన్ని కూడా తప్పకుండా టేకప్ చేస్తాం. అక్కడ ఉండే లారీ పార్కింగ్ ఏదైతుందో దాన్ని పెద్దంబర్పేటకు, ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలిస్తాం. ఎవ్వరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. ఇవన్నీ ప్రభుత్వం మాత్రమే చేయగలిగే పనులు తప్ప ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోయే టూరిస్టులు చేయగలిగిన పనులు కాదనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మీరు గట్టిగానే దాకా నేను మోనిడికి వెళ్ళి జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.